హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ నీట్ యూజీ అప్లికేషన్ ప్రాసెస్లో ఎవరైనా ఏదైనా మిస్టేక్ చేసుకొని ఉంటే ఆ మిస్టేక్స్ ని కరెక్ట్ చేసుకోవడానికి కరెక్షన్ విండో ఓపెన్ అయింది. దీనికి సంబంధించి అఫీషియల్ గా ఒక నోటిఫికేషన్ ఆల్రెడీ మార్చి 6వ తారీఖున రిలీజ్ అయింది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. మీరు ఎక్కడెక్కడ చేంజెస్ చేసుకునే అవకాశం ఉంది అనేది కూడా క్లియర్ గా మనకి ఈ పీడిఎఫ్ లో ఇచ్చారు. ఇదే మనకి ఈ కరెక్షన్ విండోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇక్కడ మనకి డేటు 9వ తారీఖు నుండి మార్చి 11వ తారీఖు వరకు అర్ధరాత్రి 11 గంటల 50 నిమిషాల వరకు మాత్రమే ఇస్తూ ఉన్నామని చెప్పారు అవకాశం. అంతేకాదు ఇది కేవలము వన్ టైం కరెక్షన్ ఫెసిలిటీ మాత్రమే. అంటే ఒకసారి మీరు లాగిన్ అయిన తర్వాత మీరు ఎన్ని చేంజెస్ చేసుకోవాలి అన్నా సరే అన్ని కూడా చేసుకుని ఫైనల్ గా సబ్మిట్ చేయాలి. అంతేగాని ఒక్కొక్క కరెక్షన్ కి ఒక్కొక్కసారి సబ్మిషన్ చేయకూడదు. ఒకసారి మీరు ఓపెన్ చేసి ఒక కరెక్షన్ చేసుకొని మీరు ఫైనల్ సబ్మిట్ చేశారు అంటే రెండోసారి మరలా చేంజెస్ చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఇక్కడ మీరు ఏ ఏ కరెక్షన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి వీటిల్లో ఏదైనా మీకు ఒకవేళ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే వాటిని చేంజ్ చేసుకోండి. అంతేగాని అనవసరంగా మీరు అంటే అక్కర్లేకపోయినా కూడా అప్లికేషన్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవటం వద్దు. ఆల్రెడీ మీ దగ్గర కన్ఫర్మేషన్ పేజ్ ఉంది కాబట్టి దానిలో చెక్ చేసుకోండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే అప్పుడు లాగిన్ అయ్యి అప్లికేషన్ లో మోడిఫికేషన్స్ చేసుకుని ఫైనల్ సబ్మిట్ జాగ్రత్తగా చేసుకోండి. అలాగే మీరు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఫింగర్ ప్రింట్స్, సిగ్నేచరు, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్, 10th క్లాస్ మార్క్స్ లిస్టు, ఆధార్ కార్డు అంటే అడ్రస్ ప్రూఫ్ కోసం, అలాగే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ సంబంధించి 2 సార్లు మీరు ఇక్కడ అప్లోడ్ చేశారు. అలాగే కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ అప్లోడ్ చేశారు. మీరు ఇప్పుడు అంటే ఒకవేళ వీటిల్లో ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అంటే ఇక్కడ అన్నిటికీ కూడా చేంజెస్ చేసుకునే అవకాశం ఇవ్వటం లేదు. కేవలము సిగ్నేచర్, 10th క్లాస్ మార్క్స్ లిస్టు, కేటగిరీ సర్టిఫికెట్ వీటిని మాత్రమే చేంజెస్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. మిగిలినవి ఏది కూడా కరెక్షన్ నాట్ ఎలౌడ్ అని ఇచ్చారు అంటే ఇక్కడ చేంజెస్ చేసుకునే అవకాశమే లేదు అని అర్థం. అయితే కొద్దిమందికి ఈ ఫింగర్ ప్రింట్స్ అంటే 10 వేళ్లు కూడా ఇంప్రెషన్ తీసి మీరు స్కాన్ చేసినప్పుడు పొరపాటున ఆ ఫింగర్ ప్రింట్స్ లో కొన్ని ఫింగర్స్ మిస్ అయినాయి, అంటే ఆ ఇంప్రెషన్ మిస్ అయింది. అయితే ఇప్పుడు ఒకవేళ కరెక్షన్ విండోలో చేసుకునే అవకాశం ఉంటుందేమని భావించారు చాలా మంది. అయితే ఇక్కడ కరెక్షన్ కి ఎలో చేయటం లేదు. మీరు వరి అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనకి అడ్మిట్ కార్డు మీద ఫైనల్ గా వచ్చేది ఫింగర్ ప్రింట్ థంబ్ ఇంప్రెషన్ మాత్రమే వస్తుంది. కాబట్టి ఎగ్జామ్ హాల్లో కూడా కేవలం థంబ్ ఇంప్రెషన్ మాత్రమే తీసుకుంటారు. కాబట్టి 10 ఫింగర్స్ గురించి మీరు ఒకవేళ కన్ఫర్మేషన్ పేజ్ లో ఇంప్రెషన్స్ రాకపోయినా సరే వరి అవ్వద్దు. థంబ్ ఇంప్రెషన్ మాత్రం ఖచ్చితంగా వచ్చిందా లేదా అనేది ప్రాపర్ గా వచ్చిందా లేదనేది మాత్రం చెక్ చేసుకోండి. సో థంబ్ ఇంప్రెషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మిగిలిన ఫింగర్స్ ఒకవేళ మిస్ అయితే ఇప్పుడు మీరు చేయగలిగింది లేదు కాబట్టి అంటే అప్లోడ్ చేయడానికి ఎలో చేయటం లేదు కాబట్టి మీరు ఒకవేళ అక్కడ స్కిప్ అయినా కూడా అక్కడ ఒకవేళ కొన్ని ఫింగర్స్ ఇంప్రెషన్స్ మిస్ అయినా కూడా మీరు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. అర్థమైంది కదా. అలాగే కేటగిరీ సర్టిఫికెట్ కూడా మీకు ఇంతకు ముందు ఒకవేళ లేదు అనుకోండి, అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు అప్లై చేసి ఉన్నారు అనుకోండి, అప్లై చేసి ఇప్పుడు ఆ సర్టిఫికెట్ వచ్చింది అంటే ఆ న్యూ సర్టిఫికెట్ ని ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు అంటే అప్లై చేసినప్పుడు రిసీప్ట్ నెంబర్ ని మీరు స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేస్తుంటారు. దాన్ని చేంజ్ చేసి ఇప్పుడు మీరు ఫ్రెష్ గా న్యూగా వచ్చినటువంటి సర్టిఫికెట్ ఏదైతే ఉందో మీ దగ్గర అది స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ సంబంధించి మీ దగ్గర 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఉంటే దాన్ని 2 సార్లు ఇక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. కొద్దిమంది ఏంటంటే ఇక్కడ 10th క్లాస్ స్టడీ సర్టిఫికెట్ ను కూడా అప్లోడ్ చేశారు. అంటే రెండోసారి చేసినప్పుడు ప్రాబ్లం ఏమీ లేదండి. ఇక్కడ మార్క్స్ లిస్ట్ 2 సార్లు చేసినా పర్లేదు, లేదా ఇక్కడ మార్క్స్ లిస్ట్ చేసి ఇక్కడ ఒకవేళ స్టడీ సర్టిఫికెట్ చేసినా కూడా ప్రాబ్లం లేదు. రెండు కూడా యాక్సెప్ట్ చేస్తారు. అలాగే ఇక్కడ ఆధార్ కార్డును కూడా చేంజెస్ చేసుకునే అవకాశమే లేదంటున్నారు. కాబట్టి సో మీరు కేవలము చేంజెస్ చేసుకోగలిగేవి సిగ్నేచర్ ని స్కాన్ చేసి అప్లోడ్ చేసింది ప్రాపర్ గా కానీ లేకపోతే ఇప్పుడు ఆ సిగ్నేచర్ ని మరలా ఒకవేళ మీరు రీ అప్లోడ్ చేసుకోవాలి అంటే చేసుకోండి. అలాగే కేటగిరీ సర్టిఫికెట్ అంటే క్యాస్ట్ సర్టిఫికెట్, 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఇవి మాత్రమే మీరు చేంజెస్ చేసుకోగలరు. మిగిలిన వాటి గురించి మీరు వరి అవ్వద్దండి. అలాగే కొద్దిమంది ఇక్కడ అప్లోడ్ చేసినప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీద స్టూడెంట్ పేరు డేటు లేకుండా అప్లోడ్ చేశారు. అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీద అలాగే పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీద నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. అయినా సరే ఇప్పుడు కూడా మీకు చెప్తూ ఉన్నాను.
ఫోటో మీద పేరు డేటు ఉండాలని ఖచ్చితంగా రూల్ ఏమీ లేదు, మనకి ఎక్కడా కూడా ఇవ్వలేదు, కాబట్టి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్లే రోజు మాత్రం ఖచ్చితంగా అడ్మిట్ కార్డు మీద అంటించేటువంటి పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీద పేరు డేట్ ఉంటే మంచిది. అలాగే స్టూడెంట్ ఎగ్జామ్ హాల్ కి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా తీసుకుని వెళ్ళాలి, కాబట్టి దాని మీద కూడా పేరు డేట్ ఉండేలాగా చూసుకొని అవి మాత్రం ఖచ్చితంగా ప్రాపర్ గా పంపించండి. అర్థమైంది కదా? అలాగే ఇప్పుడు మీరు మోడిఫికేషన్స్ చేసుకుని ఉంటే ఒకవేళ కరెక్షన్ విండో ఓపెన్ చేసి ఇప్పుడు న్యూ కన్ఫర్మేషన్ పేజ్ మీకు డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు మీరు కరెక్షన్ చేసుకున్నటువంటి ఈ న్యూ కన్ఫర్మేషన్ పేజ్ ని ప్రింట్అవుట్ తీసుకోండి. ఇంతకు ముందు మీరు మోడిఫికేషన్ చేయకముందు ఉన్నటువంటి కన్ఫర్మేషన్ పేజ్ ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకోండి. ఎగ్జామినేషన్ హాల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ రెండు కూడా తీసుకుని వెళితే మంచిది. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడ చేంజెస్ చేశారు అనేది వాళ్ళకి ఆ డిఫరెన్స్ తెలుస్తుంది, కాబట్టి మీరు రెండు తీసుకుని వెళ్ళండి. అక్కడ వాళ్ళు రెండు యాక్సెప్ట్ చేస్తే లోపలికి రెండు తీసుకుని వెళ్ళొచ్చు. అంటే ఆ రోజు ఇన్స్ట్రక్షన్స్ మనకి అడ్మిట్ కార్డు మీద ఇస్తారు, దాని ప్రకారంగా ఫాలో అవుదాం రూల్స్. ఓకే. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసిన కన్ఫర్మేషన్ పేజ్ మీద ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇంకా ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాటిని ఇప్పుడు కరెక్షన్ విండో ఓపెన్ చేసి మార్చి 11వ తారీఖు అర్ధరాత్రి 11:50 లోపు మీరు సబ్మిట్ చేయండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.